అద్భుతంగా ఉంది అసలు. మొత్తం వీళ్ళ ఆర్కిటెక్చర్ అంతా ఉంది చూడండి. డ్రాగన్, పాము, ఎంత పెద్దగా ఉందో ఈ ఎగ్జిబిషన్. వాళ్ళలోనే తోప్ ఎగ్జిబిషన్ అనమాట. ఫోన్ గుంజుకుంటారేమో అని భయం అవుతుంది రికార్డ్ చేస్తుంటే. మనం డైమండ్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి అని ఇండియానే నెంబర్ 1 ఉందండి ఎక్స్పోర్ట్ చేయడంలో గూడ్స్ డైమండ్స్. మనమైతే ఈ డైమండ్స్ లో న్యాచురల్ డైమండ్స్ ని, సివిడి డైమండ్స్ ని అస్సలు కంపేర్ కూడా చేయలేము. వితౌట్ మైక్రోస్కోపిక్, వితౌట్ మెషిన్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బ్యాంకాక్ లో డైమండ్స్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ డైమండ్స్ ఎగ్జిబిషన్ వచ్చేసి బ్యాంకాక్ లో ఇయర్లీ 2 times జరుగుతుంది అనమాట. ఫిబ్రవరి అండ్ సెప్టెంబర్ లో జరుగుతుంది. అన్ని కంపెనీలు, బ్యాంకాక్ లో ఉన్న డైమండ్స్ కంపెనీలు ఎన్నైతే ఉన్నాయో అన్ని అందులో పార్టిసిపేట్ చేస్తాయి ఆ ఎగ్జిబిషన్ లో. అయితే ఇది ఫిబ్రవరి, ఈ రోజు 23rd ఫిబ్రవరి. సో 22nd నుంచి 26th వరకు అయితే ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది అనమాట ఎగ్జిబిషన్. అండ్ సెప్టెంబర్ లో కూడా ఉంటది. 9th నుంచి 15th or 16th వరకు ఉంటది అప్రాక్స్. బ్యాంకాక్ ఓన్లీ ఎంజాయ్మెంట్ కే కాదు, డైమండ్స్ కి హబ్ అనమాట బ్యాంకాక్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము. లెట్స్ మీట్ ఇన్ కన్వెన్షన్ హాల్. నేనే బోల్ట్ బుక్ చేసుకున్నా అక్కడికి వెళ్ళడానికి. బోల్ట్ అయితే వచ్చేసింది. ఇదే అనమాట అది కన్వెన్షన్ హాల్. అద్భుతంగా ఉంది అసలు. ఇలాగుంది కదా ఇది. మొత్తం వీళ్ళ ఆర్కిటెక్చర్ అంతా ఉంది చూడండి. డ్రాగన్, పాము, ఏనుగు, అద్భుతంగా ఉంది అసలు. ఎంత బాగుంది. క్లాత్లతోటి ఆర్ట్ చూడండి. ఇదైతే ఇంకా క్రేజీ ఉంది. మనం ఈ క్లాత్స్ అన్ని రోడ్ల మీద పడేస్తే దాని చెత్త అంటాము. ఆ చెత్తని కలెక్ట్ చేసి ఇంత మంచిగా డిజైన్ చేసి చూడండి. బాగుంది కదా. ఇక ఇదే అండి 71st బ్యాంకాక్ జంక్షన్ జ్యువెలరీ ఫెయిర్. 22nd నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు ఉందన్నమాట. ఎంత పెద్దగా ఉందో ఈ ఎగ్జిబిషన్. అసలు తిరిగితే రోజంతా కూడా సరిపోయినట్టుంది. ఎంత పెద్దగా ఉంది. అక్కడెక్కడో లాస్ట్ వరకు ఉంది. కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి ఇలా మొత్తం డైమండ్స్వి. వీడియో రికార్డ్ చేయనియట్లేదు. మనకైతే లోపలికి రావడానికి ఇట్లా ఐడి ఇస్తారు. ఇక్కడ మొత్తం డైమండ్ క్లీనింగ్, డైమండ్ వాటి క్లీనింగ్ అవన్నీ కంపెనీస్ కూడా ఇక్కడనే ఉన్నాయి మొత్తము. ఎలా కట్టిస్తుంది చూడండి డిజైన్ గోల్డ్ ప్లేట్ మీద. వాళ్ళలోనే తోప్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది ప్రపంచం మొత్తం జరుగుతుంది. అంటే యూఎస్లో, హాంకాంగ్లో, నెక్స్ట్ హాంకాంగ్లో ఉంది నెక్స్ట్ మంత్, మార్చ్ మంత్లో. ఈ ఎగ్జిబిషన్ కోసం స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని వస్తారు ఫారెన్ నుంచి వెళ్ళి. మొత్తం అంతా ఫారెన్ నుంచి వెళ్ళి మొత్తం వచ్చేసి ఇట్లా కలెక్ట్ చేసేసుకుంటారు కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి. ఈ కంపెనీ మస్తు ఉంది, డెకరేషన్ సూపర్ చేసేది. అన్ని డైమండ్స్, జ్యువెలరీ కూడా డైమండ్స్ తోటి జ్యువెలరీ చేసి కూడా పెట్టిరు ఇక్కడ. అవి కూడా తీసుకోవచ్చు మనము. ఫోన్ గుంజుకుంటారేమో అని భయం అవుతుంది రికార్డ్ చేస్తుంటే. ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ అనమాట, రికార్డ్ చేయనియారు. ఎవ్వరు ఫోన్లో పట్టుకొని లేరు చూడండి. చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. అసలు వీళ్ళకి ఇంత గూడ్స్, ఎన్ని డైమండ్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి సెర్చ్ చేసి చూస్తే మన ఇండియానే నెంబర్ 1 ఉందండి ఎక్స్పోర్ట్ చేయడంలో గూడ్స్ డైమండ్స్. సూరత్ అండ్ ముంబై నుంచి వెళ్ళి ఎక్కువ వస్తాయంట ఇక్కడికి డైమండ్స్. అడిగి కూడా చూసిన ఇక్కడ వాళ్ళని. యూఎస్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి కూడా వస్తాయి. కానీ మోస్ట్ నెంబర్ 1 ప్లేస్ అయితే ఇండియానే ఉంది ఈ డైమండ్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో. కంపెనీలను అడిగిన రికార్డ్ అయితే చేయనియట్లేదు డైమండ్స్ని. చూద్దాము, నా వంతు నేనైతే ప్రయత్నం చేస్తాను. అసలు డైమండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అని కనిపిస్తుంది కదా. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అంటే సివిడి అంటారు. సివిడి అంటే కెమికల్ వేపర్ డిపాజిషన్. అంటే కెమికల్ తోటి ఈ డైమండ్స్ని తయారు చేస్తారనమాట. అది మన ఇండియాలోనే తీసుకొచ్చారు. సో మనమైతే ఈ డైమండ్స్లో న్యాచురల్ డైమండ్స్ని, సివిడి డైమండ్స్ని అస్సలు కంపేర్ కూడా చేయలేము. వితౌట్ మైక్రోస్కోపిక్, వితౌట్ మెషిన్ మనమైతే అసలు కంపేర్ చేయలేము. దాన్ని గుర్తుపట్టలేము. డైమండ్ ఏది, న్యాచురల్ డైమండ్ ఏది, కెమికల్ కంపోజిషన్ డైమండ్ ఏది అని చెప్పి. ట్రెడిషనల్గా రెడీ చేయొచ్చు. డైమండ్లు వచ్చేసి 3 types ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి న్యాచురల్ డైమండ్స్, అంటే న్యాచురల్గా పుట్టేది, భూమి లోపల నుంచి వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి సివిడి అంటే కెమికల్ వేపరైజ్డ్ డిపాజిషన్ అనమాట. అంటే అది ల్యాబ్లో తయారు చేస్తారు దాన్ని. మన ఇండియాలోనే చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ సివిడి తయారు చేయడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఐఏ అంటే జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా సర్టిఫికేట్ ఉంటుంది దానికి. సో దాన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పి ఒక సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు
చేస్తారు GIA వాళ్ళు. అండ్ CVD ఈజ్ ఏ కెమికల్ డిపాజిషన్, అది కెమికల్ తో తయారవుతుంది కాబట్టి దాన్ని తక్కువ ప్రైజెస్ కి అమ్ముతారు. CVD న్యాచురల్ డైమండ్ ని అసలు కంపేర్ చేయలేము మనము చూసి, మిషన్ లేకపోతే. అండ్ ఇప్పుడు ప్రైజెస్ న్యాచురల్ డైమండ్ కంటే CVD కి తక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో మొత్తం న్యాచురల్ డైమండ్స్ పడిపోయినాయి. ఇప్పుడైతే CVD మొత్తం నడుస్తుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా. డైమండ్స్ విషయానికి వస్తే డైమండ్ ని ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఫోర్ టైప్ సీస్ ఉంటాయి అనమాట. క్యారెట్, కలర్, క్లారిటీ అండ్ కట్ అనమాట. అంటే క్యారెట్ అంటే మనం ఎట్లయితే గోల్డ్లో క్యారెట్ చూస్తామో గ్రామ్స్ లాగా, లైక్ 22 క్యారెట్, 23 క్యారెట్, 24 క్యారెట్ ఉంటాయి కదా. కానీ డైమండ్లో క్యారెట్ అంటే గ్రామ్స్, అంటే వెయిట్. క్యారెట్ అంటే వెయిట్ డైమండ్లో. 1 క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 0.2 గ్రామ్స్. 1 క్యారెట్ ఈజ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $300 అప్రాక్స్ ఉంటుంది. వచ్చేసి క్లారిటీ అంటే మనం A to Z వరకు అయితే చూస్తాము క్లారిటీలో. ఈ క్లారిటీని ఇంకో విధంగా చెప్పుకోవాలనుకుంటే క్వాలిటీ అనుకోవచ్చు. ఈ క్వాలిటీ వచ్చేసి ఆల్ఫాబెట్స్ అనమాట. ఆల్ఫాబెట్స్ ఏదైతే ఎక్కువ నెంబర్ ఉంటుందో, అంటే VVS, VS ఇవి క్వాలిటీ గుడ్ అనమాట. ఇంకా ఆల్ఫాబెట్స్ ఏవైతే స్టార్టింగ్ D అండ్ S తో స్టార్ట్ అవుతాయో అవి కొంచెం క్వాలిటీ లెస్ అనమాట కంపేర్ టు VVS, VS దాంట్లతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి కట్ అనమాట. కట్ అంటే షేప్, రౌండ్, ఓవల్ అండ్ హార్ట్ షేప్ డైమండ్స్ అయితే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మగ్గెట్, ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో కనిపిస్తుంది చూడండి, అది మగ్గెట్ అంటారు. 4th వన్ వచ్చేసి కలర్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఉన్నాయి వైట్ డైమండ్స్, కానీ ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయి. రెడ్ స్టోన్స్, బ్లూ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కలర్ స్టోన్స్ అంటారు. ఆ కలర్ స్టోన్స్ ని టర్మినాలజీ నేమ్ తో పిలిస్తే ఒకటి రూబీ అంటే రెడ్, సఫైర్ అంటే బ్లూ కలర్ అనమాట, బ్లూ కలర్ స్టోన్. అదనమాట ఈ డైమండ్ వెనకాల ఉన్న చరిత్ర. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి జ్యువెలరీ, అంటే డైమండ్స్ మేకింగ్ చేసేసి ఇట్లా జ్యువెలరీ షో కూడా చేస్తారు అనమాట ఇక్కడ. ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా ఈ డైమండ్ క్లారిటీ, కట్, క్యారెట్ అండ్ కలర్ అంటే ఏంది అనేది. ఏంటి ఇక్కడ ఏదైనా ఆఫర్ నడుస్తుందా? మొత్తం ఎగ్జిబిషన్ 550 బాట్కి వాచెస్ అంట, పూర్తి డైమండ్ వాచెస్. ఈ బ్రేస్లెట్ 300 బాట్ అంట, అంటే ఆల్మోస్ట్ ఒక 1100 మాత్రమే. 1100-750 డైమండ్ బ్రేస్లెట్స్. క్లియర్ డైమండ్స్ లానే కనిపిస్తున్నాయి. ఇది చాలా తక్కువ రేట్కి వెళ్తుంది అనమాట, ఇది రాయల్ క్రౌన్ అని చెప్పి. అన్ని చూపి సౌక అట మొత్తం ఈ వీడియో తోటి. సో ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యి, సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఇంకా ఇలాంటి వీడియోలు దిగడానికే మంచిగా అనిపిస్తుంది. ఓకే బాయ్.